ఓం నమ శివాయ. భీమశంకర్ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 6వ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉన్న భీమశంకర్ జ్యోతిర్లింగం. ఇది సహ్యాద్రి పర్వత శ్రేణిలోని దట్టమైన అడవులలో ఉంది. అసలు ఇక్కడ ఉన్న ఈ జ్యోతిర్లింగానికి భీమశంకరుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? పూర్వకాలంలో సహ్యాద్రి పర్వతాల మీద భీమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని తల్లి పేరు కర్కటి. ఆ రాక్షస బాలుడు ఒకనాడు తన తల్లితో నా తండ్రి ఎవరు అని అడిగాడు. దానికి ఆ రక్కసి, నాయన, కర్కటుడు అనే రాక్షసుడు నా తండ్రి, పుష్పసి అనే రాక్షసి నా తల్లి. నా తల్లిదండ్రులకు నేను లేక కలిగిన గారాల బిడ్డను. నన్ను అపురూపంగా పెంచి పెద్ద చేసి విరాధుడు అనే దానవుడికిచ్చి వివాహం చేశారు. శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు నా భర్తను సంహరించాడు. అప్పటికి నాకు పిల్లలు లేరు. భర్తను పోగొట్టుకున్న నేను వెంటనే నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను. అలా చాలా కాలం గడిచింది. ఒక రోజున భీమానదిలో స్నానం చేయటానికి మహర్షి అగస్త్యుడు తన శిష్యులతో వచ్చాడు. నా తల్లిదండ్రులు అతన్ని, ఆ మహర్షి శిష్యులను చూసి వాళ్ళని చంపి తినాలనుకున్నారు. మహర్షి తన మీదకు వస్తున్న రాక్షసులైన మా అమ్మా నాన్నలను చూసి కోపంతో భస్మం చేసేశాడు. అప్పటి నుండి నాకు కట్టుకున్న భర్త లేడు, కన్న తల్లిదండ్రులు చనిపోయి దిక్కులేని అనాథనయ్యాను. అలా అనాథగా సహ్యాద్రి పర్వతాల మీద కాలం గడుపుతున్నాను. అప్పుడు ఒక రోజున రావణుడి తమ్ముడు అయిన కుంభకర్ణుడు అటుగా సహ్యాద్రి పర్వతాల వైపు వచ్చినప్పుడు నన్ను ఒంటరిగా ఉండటం చూశాడు. నన్ను తనతో పాటు లంకా నగరానికి తీసుకువెళ్ళాడు. అలా అతని వల్ల గర్భవతినైన నేను ఆ తర్వాత నిన్ను కని పెంచి పెద్దవాడిని చేశాను అని కర్కసి తన పుత్రుడైన భీమాసురుడితో అంది. అది విని తన తల్లికి జరిగిన అన్యాయం తెలుసుకున్న భీమాసురుడికి చాలా కోపం వచ్చింది. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. దానికోసం బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వరాలను పొంది దేవతలను, ఋషులను, సాధువులను బాధించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత స్వర్గాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు భీమాసురుడు. అప్పుడు కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని రాజ్యాన్ని హస్తగతం చేసుకుని అతనిని, అతని భార్య అయిన దక్షిణాదేవిని కారాగృహంలో బంధించాడు భీమాసురుడు. సుదక్షిణుడు అక్కడ కారాగృహంలో మట్టితో ఒక పార్థివ లింగాన్ని తయారు చేసి శివ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఆ లింగాన్ని అర్చిస్తున్నాడు. ఇదంతా కారాగృహంలోనే జరుగుతున్నది. ఒకనాడు భీమాసురుడు కారాగృహానికి వచ్చి శివపూజలో ఉన్న రాజును చూచి, ఓరి పిచ్చివాడ, నీ మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఈ పూజలు జపాలు వృధా. ఈ మటిలింగం నిన్ను కాపాడదు అని అన్నాడు. దానికి రాజు సమాధానం చెప్పలేదు. రాక్షసుడికి బాగా కోపం వచ్చింది. రాజు మాట్లాడకపోవడం అవమానంగా భావించాడు. దాంతోనే పూజలు ఆపుతావా, నిన్ను నరికి చంపేయనా అని అన్నాడు. దానికి రాజు, దానవేంద్ర, శివుడు సాక్షాత్ పరమేశ్వరుడు. శివనామం జపిస్తే సర్వపాపాలు హరించుకుపోతాయి. శివనింద మహాపాపం అని అన్నాడు. భీమాసురుడికి ఇంకా కోపం పెరిగి ఆ కోపంతో కత్తి తీసి రాజు తలపై ఒక్క వేటు వేయబోయాడు. ఆశ్చర్యం, కత్తి మాయమైపోయింది. శివలింగం నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు. భీమాసురుడిని, వాడి సైన్యాన్ని తన క్రోధాగ్ని జ్వాలలచే దహించాడు. ఆ వనమంతా రాక్షసుల భస్మంతో నిండిపోయింది. ఆ తర్వాత అక్కడ అనేక సిద్ధులనిచ్చే ఔషధ మొక్కలు పుట్టాయి. ఆ భస్మంకు, అక్కడ ఔషధ మొక్కలకు అనేక మహిమలు ఉన్నాయి. అలా బ్రహ్మదేవతలందరూ శివుణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థించి శంకరుణ్ణి ఆ సహ్యాద్రి పర్వతాల మీద జ్యోతిర్లింగ రూపంలో ఉండమని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన ఈశ్వరుడు అలా ఆ సహ్యాద్రి పర్వతం మీద భీమశంకరుడు అనే పేరుతో జ్యోతిర్లింగమై అప్పటి నుండి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి 5 జ్యోతిర్లింగాల గురించి, ఆ జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయి, ఆ జ్యోతిర్లింగాల క్షేత్ర చరిత్ర గురించి, ఇంకా అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి, శివుణ్ణి లింగ రూపంలోనే ఎక్కువగా ఎందుకు ఆరాధిస్తారో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేరే వీడియోస్ చేశాను. ఆ వీడియో డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పక చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ సనాతన సృష్టి.